ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంజన్ బ్రేక్ గురించి తెలుసుకుందాం. అదేంటి, వెహికల్ నార్మల్ బ్రేక్ ఉంటుంది, ఫుట్ బ్రేక్ ఉంటుంది, కానీ ఇంజన్ బ్రేక్ అనేది ఏమిటి అని డౌట్ పడుతున్నారా? ఎస్, మనకు BS6 వెహికల్స్తో ఇప్పుడు కొత్తగా వస్తున్న వెహికల్స్లో మనకి ఏంటంటే ఇంజన్ బ్రేక్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇంజన్ బ్రేక్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే స్లోపీ ఏరియా, అంటే ఒక హిల్స్ నుంచి కిందికి వస్తున్నప్పుడు కానీ, లేదా ఎత్తు ప్రదేశం నుంచి డౌన్కి వెళ్తున్నప్పుడు కానీ, సో పెద్ద పెద్ద వెహికల్స్ మనకు అప్ నుంచి డౌన్కి వస్తున్నప్పుడు బ్రేక్ తొక్కినప్పుడు ఎక్కువ లోడ్ ఉండడం వల్ల మనకి బ్రేక్ పడకపోవడం, బ్రేక్ హీట్ అయ్యి పగిలిపోవడం అలా జరిగి ముందుకు అలాగే లోయలోకి పడిపోవడం, లేకపోతే ముందు వెహికల్ని డాష్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరగకూడదు అంటే మనం తప్పకుండా ఈ ఇంజన్ బ్రేక్ స్విచ్ ఆన్ చేసుకొని మనము స్లోపీ ఏరియాలో వెళ్ళాల్సి ఉంటుంది. అసలు ఇంజన్ బ్రేక్ ఎలా ఆపరేట్ అవుతుందనేది తెలుసుకోవాలని ఉందా? ఓకే, జనరల్గా వెహికల్ మూవ్ కావాలంటే ఇంజన్లో పవర్ ఉత్పత్తి అయ్యి గేర్ బాక్స్ ద్వారా వీల్స్ రొటేట్ అయ్యి వెహికల్ ముందుకు వెళ్తుంది. అలాగే స్లోప్ ఏరియాలో డౌన్గా ఉన్న రోడ్స్ పైన వెహికల్ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. మనం తక్కువ గేర్ రేషియో వేసినా సరే ఎక్కువ స్పీడ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు బ్రేక్ ద్వారా మనం కంట్రోల్ చేయలేకపోతాం. అలాంటి సమయంలో ఎప్పుడైతే మనము ఇంజన్ బ్రేక్ స్విచ్ ఆన్ చేసామో అప్పుడు ఇంజన్ లోపల పవర్ అనేది ఉత్పత్తి కాదు. అది ఉత్పత్తి కానప్పుడు ఇంజన్ స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఇంజన్ స్లో అయితే ఆటోమేటిక్గా గేర్ బాక్స్ స్లో అవుతుంది. గేర్ బాక్స్ స్లో అయితే ఆటోమేటిక్గా వీల్స్ కూడా స్లో అవుతాయి. అలా ఇంజన్లో పవర్ ఉత్పత్తి కానప్పుడు పెద్ద సౌండ్ చేస్తూ వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. అలా స్లోప్ ఏరియాలో వెహికల్ కంట్రోల్లో ఉండి బ్రేక్ కొట్టడం ద్వారా ఆగిపోతుంది.